మూడు నాలుగు వచనాలు మనందరం కలిసి చదువుతాం. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడువు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహింపరచబడని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మరొకసారి చదువుదాం, కొంచెం క్లారిటీగా వాయిస్ కొంచెం ట్యూన్ చేయండి. అట్లా 3-4 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం బిగ్గరగా. రైట్, 3-4 వచనాలు, కొంచెం 3-4 వచనాలు. రైట్, దయచేసి బిగ్గరగా చదువుదాం మన పోర్షన్ని. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడిన వాడేవాడు? నీ నామమును మహింపరచని వాడేవాడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ధనికరమైన నామం బట్టే వందనాలు చెల్లిస్తున్నాను. ఆ నామంలో మీరు మాకు అత్యంత సమీపంగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో మీకున్న ప్రణాళిక అంతా మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. తిరిగి ప్రభు చదవబడిన వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. నీ దాసు నిష్ప్రయోజకుడే, నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వాళ్ళు. విలువైన సమయం మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచండి. చంచలమైన తలంపులు, తిరిగి ఆలోచన నుంచి మమ్మల్ని విడిపించండి. సార్వత్రికులు ప్రజలందరితో మేము ఐక్యపరుచుకుంటున్నాము. శత్రువుని పూర్తిగా సిగ్గుపరిచినందుకే వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఎవరికి రావాల్సి ఉందో అని త్వరపెట్టి క్షేమం తీసుకున్నామని వందనాలు చెల్లిస్తూ, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం చివరి దినాల్లో జరగబోయే సంగతులన్నిటి గురించి చెప్తున్నటువంటి బుక్ అన్నమాట. దాంట్లో చాలా విషయాలు ప్రవచనాత్మకంగా ఉన్నాయి. ప్రవచనం అంటే ఏంటి అర్థం? ప్రవచనం అంటే ముందుగా చెప్పబడతాం అని అర్థం. ముందుగా చెప్పబడింది దేనికోసం అంటే, ఆ దినాలు ఎప్పుడైతే మనకు సమీపిస్తాయో, ఆ దినాలు ఎప్పుడైతే మనం చూస్తామో, లేఖనాల్లో చెప్పబడిన సంగతులు ఇవి అని గుర్తుపట్టడానికి. అందుకని ప్రవచనం ముందుగా చెప్పబడింది, దేవుడి యొక్క దారి ముందుగా బయలుపరచబడింది. కాబట్టి మనం ఆ విషయాన్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు చదివిన పోర్షన్లో ఏం జరుగుతున్నాయి అంటే, దాదాపు ఈ భూమి మీదకి దేవుడు 7 సంవత్సరాలు గొప్ప మహాశ్రమల కాలం నడుస్తూ ఉంటాయి. అంటే ఈ భూమి మీద శ్రమల కాలం నడుస్తూ ఉంటుంది. అది కూడా గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అంటారు. గొప్ప శ్రమల కాలం. అక్కడ ఇంకేం రాసి ఉందంటే, సూపర్ న్యాచురల్ క్యాలమిటీస్, అంటే గొప్ప ఉపద్రవాలు ఈ భూమి మీద పడతా ఉంటాయి. అక్కడ ప్రభు యొక్క బిడ్డలు కొంతమంది ఎత్తబడ్డారు, చాలా కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద ఉన్నారు. ఇట్లా చాలా మంది ప్రభు నమ్మనోళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. వీళ్ళందరి మధ్యలో మరి కొంతమంది హతసాక్షులు అయ్యారు. ఇలాంటి సంగతులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చదివిన పోర్షన్ జరిగేటప్పుడు, ఇలా చదివేటప్పుడు అక్కడ చాలా మంది, కొంతమంది చూడండి ఎక్కడున్నారంటే వాళ్ళు 2వ వచనం చూడండి. 2వ వచనం, వాస్తవాన్ని గమనించండి. స్ఫటికపు సముద్రం, అది కూడా ఎలాంటిదంటే అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రం. విషయం ఏంటంటే, స్ఫటికపు లేదంటే సముద్రం అన్నప్పుడు ఇదంతా పైన హెవెన్స్, ఆకాశానికి సంబంధించిన విషయం. అక్కడ అగ్ని అని చెప్పినప్పుడు నరకం కూడా కావచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దాన్ని వేరే వర్షంలో చెప్పవచ్చు. ఇప్పుడు అది చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ప్రత్యేకంగా ఈ భూమి మీద లేరు, పైన ఉన్నారు. దేవుడి యొక్క సింహాసనం దగ్గర ఉన్నారు. సింహాసనం దగ్గర ఉంటా వాస్తవానికి వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, రాజా, ప్రభువా, దేవా, నీ మార్గాలు సత్యాలు, నువ్వు చేసిన పనులన్నీ కూడా గొప్పవి, ఆశ్చర్యకరాలు అని చెప్పి చాలా ఎక్కువగా ప్రభువుని భయపడుతున్నారు. అదే సమయంలో ప్రభువుని ఏం చేస్తున్నారు?
మహింపరుస్తున్నారు. చూడండి, ఇక్కడ వర్షం చాలాసార్లు మన పాపాలు క్షమించబడి అని చెప్పినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువ వేయబడ్డాడు అని చెప్పినప్పుడు అదొక రకమైన ఎఫెక్షన్ మనకి కదా, అదొక రకమైన సన్నిహితమైన సహవాసం. చూడండి, గుడ్డివాడి కన్నులు తెరిచినప్పుడు ఆ గుడ్డివాడి ప్రభు మీద ఎటువంటి ప్రేమను చూపిస్తాడు కదా, ఎంతో చక్కటి ప్రేమను చూపిస్తాడు. అంతేకాదు, కుంటివాడిని బాగు చేసినప్పుడు, లేదంటే మన కొరకు మన పాపాల విషయమై ఆయన సిలువ వేయబడినప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఒక చక్కటి ఎఫెక్షన్ ఉంటుంది. ఎంతో చక్కగా, ప్రభా నువ్వు నా కొరకు చనిపోయావు, నీకు వందనాలు. కానీ ఇక్కడ చేసినటువంటి పోర్షన్ దీనికి భిన్నమైంది. ఈ పోర్షన్ ఎలాంటిదో తెలిసే, ఆయనకు గొప్పతనాన్ని, ఆయన భీకరత్వాన్ని ఆయన ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఇంతకుముందు గొర్రెపిల్లలాగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు ఆయన గొప్పవాడు, కానీ మన కొరకు ఎంతో తగ్గించుకున్నాడు, అది మనకు అర్థమైంది. కానీ ఆయన గొప్పతనం ఎట్లా అని అర్థమైనప్పుడు, చూడాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఆయన కనపడతా ఉన్నాడు. అందుకే చూడండి, వాళ్ళు ఏం మాట్లాడారు గమనించండి. 3వ వచనం, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి. చూడండి, అసలు ఆ పదాల యొక్క ఆ ప్రొనౌన్సియేషన్ లేదా అక్కడ చెప్పబడిన మాటలు, ప్రభువా దేవా సర్వాధికారి, ఆ పదానికి అర్థం నిన్ను చూసినప్పుడు, ఆ భయాన్ని చూసినప్పుడు మేము మాత్రం నీ కృప చేత బయటపడ్డమే కానీ, లేకపోతే మేము మాత్రం కూడా తప్పించబడే వాళ్ళం ఏమాత్రం కాదు. నీ క్రియలు ఆశ్చర్యమైనవి, ఘనమైనవి. ఎందుకంటే ఆయన నేరుగా తన యొక్క బలాన్ని, తన యుద్ధ శూరత్వాన్ని ఈ లోకం మీద చూపిస్తూ ఉన్నాడు. మీరు కనుక జాగ్రత్త చూస్తే అక్కడ చాలా తెగుళ్ళు ఉంటాయి, ఇటు చిట్ట చివరి తెగుళ్ళు అని చెప్పబడి ఉంటాయి. ఈ తెగుళ్ళు 1 by 1 ఈ భూమి మీద పోయబడతా ఉంటాయి. మనుషులు బాధపడతా ఉంటారు, ప్రభువుని నమ్మని వాళ్ళు. ఇదంతా ఒక రకమైన జడ్జిమెంట్, ఒక తీర్పు. కానీ తన ప్రజలకి ఆయన సృష్టి మొదలుకొని ఇప్పుడు వరకు ఎప్పుడు అట్లా కనపడలేదు. ఆయన సృష్టి మొదలుకొని ఇప్పుడు వరకు ఆయన ఎంతో ప్రేమ కలిగి, దయ కలిగి, ఎంతో చక్కగా నమ్రతగా ఆయన మనతో ప్రవర్తించాడు. కానీ ఇప్పుడైతే చిట్ట చివరికి వచ్చేసరికి తన ప్రజల మీద కంటే కూడా తన శత్రువులకి ఎక్కువ బలం ఉన్నప్పుడు తన ప్రజల పక్షంగా ఎవరు పోట్లాడుతున్నారు? ఆయనే పోట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, తన ప్రజల పక్షంగా ఆయనే పోట్లాడుతున్నప్పుడు తన ప్రజలు ఆయన చూసినప్పుడు సరైన సమయానికి నీ బల ప్రదర్శనలు చూపించావు, నువ్వు చేసే ఆశ్చర్యకార్యాలు మా కన్నులకి నిజంగా ఆశ్చర్యం ప్రభువా అని చెప్తా ఉన్నావు. చెప్పడం మాత్రమే కాదు, కింద ఒక వచనం ఉంది, దీన్ని మరింత ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి, 4వ వచనం చివరి భాగంలో, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచు. మోషే ఆల్రెడీ ఈ కీర్తన పాడేశాడా, లేకపోతే మోషే పాడిన కీర్తన ఇక్కడ పాడుతున్నారా? వాస్తవానికి గమనించండి, మోషే ఆల్రెడీ ఒక పాట పాడేశాడు, ఆ పాటని వీళ్ళు చూస్తున్నారు. అలాగే గొర్రెపిల్ల సంపాదించినప్పుడు తన ప్రజలు కూడా ఒక కీర్తన పాడారు, ఆ పాటే ఇక్కడ కూడా పాడుతున్నారు. మీరు చూడండి, మోషే అంటే ఆయన ఏ టెస్ట్మెంట్కి సంబంధించిన ఆయన? ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధించిన. గొర్రెపిల్ల, నిజానికి గొర్రెపిల్ల అనే పదం కూడా ఓల్డ్ టెస్ట్మెంటే కదా, గొర్రెపిల్ల అనే పదం కూడా ఓల్డ్ టెస్ట్మెంటే. కానీ గొర్రెపిల్ల మాత్రం న్యూ టెస్ట్మెంట్కి సంబంధించిన. గొర్రెపిల్ల ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఈయన పాడే పాట, ఈ పాటలు మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న కొంచెం అర్థం మనం చేసుకోగలం. ఇందులో ఉన్న పోర్షన్ మొత్తం గ్రహించగలిగే సామర్థ్యం మనకు లేకపోవచ్చు, కాబట్టి కొద్దిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం. మోషే తన ప్రజలు అక్కడ పాడిన కీర్తన మనం చదువుతాం. నిర్గమకాండం 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం, కొన్ని భాగాలు, కొన్ని వచనాలు. చాలా గమనించండి, ఈ కీర్తన అంతా చదివితే ఎంతో డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ చెప్పబడతా ఉంది, బట్ మొత్తం మనం చూడలేము. కానీ గమనిద్దాం, మోషే ఇశ్రాయేలు యెహోవాను గురించి కీర్తన పాడారు అప్పుడు అని రాస్తుంది. ఎప్పుడు అది? వాస్తవానికి మనకి ఈజీగా తెలుసు. అప్పుడు అన్నప్పుడు అది ఎప్పుడది? ఎర్ర సముద్రం దాటిన తర్వాత వెంటనే. దాటడం మాత్రమే కాదు, ఎర్ర సముద్రంలో ఎవరిని చూశారు తెలిసే? ఎర్ర సముద్రంలో ఫరోని, అతని సేనల్ని, ఇంకా అతని రథాలని, ఆ గుర్రాలని మొత్తాన్ని అక్కడ కలిసి పడిపోవడం చూసి వీళ్ళు పాట పాడుతున్నారు. గమనించండి, ఎందుకు పాట పాడారు? ఒకళ్ళు చచ్చిపోతే నీకు పాటలు వస్తాయా? జనరల్ గమనించండి, ఒకళ్ళు బాధపడితే నీకు పాటలు వస్తాయా? మనం చాలాసార్లు ఇలాగే బిట్ని కట్ చేసి మాట్లాడతాం కదా.
సో సందర్భాలు తెలియకుండా టక్ మనకి కానీ ఇక్కడ విషయం అది కాదు. 400కు పైగా సంవత్సరాల్లో ఇశ్రాయేలీయుల్ని ఎవరు బానిసత్వం కింద ఉన్నారు? ఫరో బానిసత్వం కింద ఉన్నారు. ఫరో ఎప్పుడో బానిస కదండి. ఫరో ఎప్పుడో అయిపోయాడు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ రోమన్స్ వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు యుఎస్ఏ నడుస్తుంది, ఇట్లాంటివన్నీ చెప్తారు కదా, అంటారు లేదా? ఇప్పుడు ఫరో ఉన్నాడా? ఫరో కూడా ఇప్పుడు నిజం చెప్పండి, ఈజిప్ట్ కూడా ఇస్లాం స్వీకరించి ఇస్లాంలోనే ఉంది వాస్తవానికి. అది కూడా ఈజిప్ట్ కూడా. మరి ఫరో ఎక్కడ? విషయం అది కాదు. ఫరోని కానీ అతని సేనల్ని కానీ అక్కడ ఉన్న విషయాలను చూసినప్పుడు స్పిరిచువల్గా ఈ రోజు కూడా ఫరో ఎవరు అనేది మనం గుర్తుపట్టాలి. వాస్తవానికి ఈ రోజుల్లో కూడా ఫరో రథాలు అంటే ఏంటో గుర్తుపట్టాలా, ఈ రోజు కూడా ఫరో రౌతులు అంటే ఎవరో మనం గుర్తుపట్టాలా. అలా గుర్తుపట్టగలిగినప్పుడు మాత్రమే మోషే పాట మనకి ఎంతో మీనింగ్ఫుల్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందో తెలిసే, మా గుర్రాలు లేవు, ఫరోను లేవు అని అంటాం మనం వాస్తవానికి. కానీ బైబిల్ ఎంత ఆశ్చర్యకరమైందంటే పరిశుద్ధాత్మ ప్రతి విషయాన్ని ఎంతో కొంత మనకున్న విశ్వాస పరిధిని బట్టి అది అర్థవంతంగా చేసి చెప్తానే ఉంటుంది. గమనించండి, ఇక్కడ ఫరో ఎవరికి గుర్తు? ఫరో ఎవరికి గుర్తు? నేరుగా సాతానికే గుర్తు. గమనించండి, ఎందుకంటే ఆ రోజుల్లో ఈజిప్ట్ ఈ ప్రపంచం అంతటిని పోషించే ఒక రకమైన పోషణ ఎక్కడా లేదు. తిండి తినడానికి ఎక్కడుంది? ఈజిప్ట్లోనే ఉంది. సో అక్కడ అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ కూడా అక్కడికే వెళ్ళారు, అందుకోసమే వెళ్ళారు. కానీ ఇశ్రాయేలీలు మాత్రం వాళ్ళకి బానిసలు అయిపోయారు. ఎన్నో వందల సంవత్సరాలు వాళ్ళ కింద అలానే బానిసత్వం చేస్తూ వచ్చారు. కానీ వాళ్ళ జీవితాల్లో ఏ రోజు కూడా ఏ ఒక్క ఇశ్రాయేలు గుర్రం ఎక్కి తిరిగినట్టు లేనే లేదు. గుర్రం వెళ్తూ ఉంటుంది, వాళ్ళు చూస్తూ ఉంటారు అంతే. ఆ గుర్రపు రౌతులు ఎవరు? ఈజిప్షియన్స్. వాళ్ళు ఉంటారు అంతే. వీళ్ళు ఏ రోజు గుర్రాన్ని చూసి ఆశపడమే కానీ గుర్రాన్ని ఎక్కడం ఎప్పుడు వీళ్ళకి తెలియదు. గుర్రం యొక్క వేగం వీళ్ళకి ఎప్పటికీ తెలియదు. ఇశ్రాయేల్ ఎవరో తెలిసే? ఒట్టి చేతులు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కేవలం బలహీనమైన జనాలు వాళ్ళు. ఫరోని కానీ వాళ్ళ సైన్యాన్ని కానీ చూసినప్పుడు వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళకు కూడా బలం ఉందన్న సంగతే మర్చిపోతారండి. గమనించండి, ఎందుకో తెలుసా? ఫరో అంత గొప్పగా వాళ్ళ మీద తమ అధికారాన్ని జులిపిస్తూ ఉంటాడు ఎంతసేపు. గమనించండి, మీకు తెలుసో లేదు, మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ లోకాధికారి అనేవాడు ఈ లోకంలో మన జీవితాల మీద అటువంటి అధికారాన్ని చూపిస్తాడు. దురదృష్ట సేవతో జరిగే విషయం ఏంటంటే లోకంలో ఎదగాలనే తపంలో క్రైస్తవులు కూడా లోకం ఎంత దుర్మార్గమైందో చూడటం మర్చిపోయారు. లోకం యొక్క ఆ ఫరో అనే వాడిని చూసి ఎంత అసహించుకోవాలో వాడిని అలా అసహించుకోవట్లేదు. ఇది సమస్య. అందుకే చాలాసార్లు కొన్ని లేఖనాలు మనకు అర్థం వాస్తవానికి. అంటే అటువంటి ఫీల్ రాదు మనకి. ఎందుకు రాదు తెలిసే? లోకంలో ఉన్నటువంటి శాతాన్ని గుర్తుపడతామా? గమనించండి, ఇంకా లోకంలో ఎదగడానికి ప్రార్థన కూడా చేపిస్తాం కదా వాస్తవానికి. ఇట్లాంటి సంగతులు చేసినప్పుడు లోకంలో ఉన్న వాడిని చూసి మనం అసహించుకుంటామా? వాడితో కలిసి పోటీ పడుతున్నాం మనం వాస్తవానికి. అప్పుడు ఇలాంటి వాక్యాలు అర్థమయ్యే అవకాశం లేదు. ఎవరైతే నిజంగా లోకం నుంచి బయటకు వచ్చామనే విషయాన్ని క్లారిటీగా చూస్తారో, ఎక్కడైతే దేవుడు తనకున్న శక్తిని అంతా ఉపయోగించి ఇశ్రాయేలుని బయటికి లాక్కొచ్చాడనే సంగతి అర్థమవుతుందో, ఎవరైతే ఫరో రథాలని చూస్తారో, ఎవరైతే నిజంగా ఫరోని చూసి అసహించుకుని ప్రభు యొక్క బలాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. ప్రభువా, నువ్వు మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావంటే ఇనుప కొమ్ములు, ఒక్క మాటలో. అక్కడ ఎలాంటి అధికారం అంటే ఎన్నటికీ మమ్మల్ని మేము బయట తీసుకురాలేము ప్రభువా. అలాంటి చోట నుంచి మీరు మమ్మల్ని ఏం చేశారు? బయట తీసుకొచ్చారు. మీరు చూడండి జాగ్రత్తగా, ఇశ్రాయేలుని బయట నుంచి విడిపించాలంటే, ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు విడిపించాలంటే మొట్టమొదటి ప్రభు ఒక అద్భుతం చేశాడు. అక్కడ 10 అద్భుతాల్లో చివరి అద్భుతం ఏంటి? గొర్రెపిల్ల యొక్క రక్తం కదా, అదేనా చివరి అద్భుతం? గొర్రెపిల్ల యొక్క రక్తం. సంహార దూత ఈజిప్ట్లో అర్ధరాత్రి ఇప్పుడు ప్రయాణం చేసినప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అందరూ ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వధించి ఆ గొర్రెపిల్లని ఆ రక్తాన్ని తీసుకుని ఎక్కడ రాసుకోవాలి? గొడప కొమ్మల మీద రాసుకోవాలి. రాసుకున్నప్పుడు వీళ్ళు ఏమయ్యారు? దేవుడి యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. దేవుడి యొక్క ఉగ్రత నుంచి తప్పించబడి విమోచించబడ్డారే కానీ స్టిల్ వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తులో ఉన్నంత కాలం, ఐగుప్తులో జీవించినంత కాలం ఎవరి అధికారం ఉంటుంది అక్కడ? దాని అర్థం ఏంటో తెలిసే? మనం నిజంగా దేవుడిని నమ్మినప్పటికీ కూడా, దేవుడితో కలిసి మనకున్నటువంటి విమోచన లేదా పాపక్షమాపణ జరుగుతున్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా బ్యాప్టిజం అనే దాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేదు అనుకోండి, మన ప్రయాణం లేదా మన ప్లేస్ ఎక్కడ ఉంటుందో తెలుసా? స్టిల్ ఐగుప్తులోనే ఉంటుంది. గమనించండి, ఐగుప్తులో ఉంటే వెంటనే వాడు ఏం చేస్తాడు? వాడి యొక్క అధికారం మన మీద ఉంటుంది. మనకి మన పితరుల దేవుడు కొంచెం తెలుసు, మనకి పాపక్షమాపణ గురించి కొంచెం తెలుసు, మనకి ఇంకా దేవుడి యొక్క కనికరం లేదంటే ఆయన మనం ప్రొటెక్ట్ చేసే ఆ విమోచన కార్యక్రమం కొంచెం తెలుసు. కానీ స్టిల్ మనకి ఇంకా మన మీద ఎవరి అధికారం ఉంది? సాతాను, ఫరో యొక్క అధికారం ఉంటానే ఉంది. అందుకే దేవుడు చూడండి, ఒక్క డెక్కైనా విడవబడకూడదు అక్కడ.
మీరందరూ కలిసి ఏమవ్వాలా? బయటకు వచ్చేయాలా. ఒక్క డెక్క కూడా ఉండకూడదంటే ఒక చిన్న పిల్లోడు లేదా ఆ పిల్లోడికి సంబంధించిన చిన్న వస్తువు అది కూడా అక్కడ ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు బయలుదేరి వెళ్ళిపోవాలి. సరే వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం ముందు దిగగానే ప్రభు ఏం చేశారు తెలుసా? ఫరో హృదయాన్ని మళ్ళా కఠినం చేశారు. ఇక్కడ చూడండి, ఆ మాట ఎలా రాసి ఉంటాయి అంటే, ఫరో హృదయాన్ని దేవుడే, ఇది చూడండి ఎట్లుంటుంది. ఈ మాట ఎలా ఉంటుంది? మనం చాలాసార్లు ఇసుకుపోతాం కదా, ముందే చేయొచ్చు కదా ఏదో. ఇప్పుడు ఇశ్రాయేల్ సంగతి చూద్దాం. ఇశ్రాయేల్ ఏమిటంటే అదేదో మోషే అక్కడే ఉండేవాళ్ళం కదా, మేము బతికుండేవాళ్ళం. ఇప్పుడు మోషే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫరో ఏం చేస్తాడు? మిక్కిలి కోపంతో మమ్మల్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. యాక్చువల్గా చాలాసార్లు మన పరిస్థితి అదే కదా. లోకంలో మన యొక్క జీవన శైలిని కొనసాగించేటప్పుడు దేవుడి యొక్క పరాక్రమాన్ని మనం సరిగా అంచనా వేయలేనప్పుడు లోకంతో రాజీ పడే ఆ లైఫ్ అనేది మనకి ఎప్పుడు ఉంటానే ఉంటుంది కదా. చాలాసార్లు చాలా మంది విశ్వాసుల్లో లోకాన్ని చూసి ద్వేషించలేదు ఎందుకబ్బా అనుకుంటే ఇదే సమస్య. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఎంత పరాక్రమం కలిగినోడో, ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడో వాళ్ళకి అర్థం కాదు. అసలు వాస్తవానికి లోకం అంటే ఏంటి అని నన్ను అడిగినవాడిని. లోకం అంటే ఏంటి? ఏమోనన్నా మాకు తెలియదు, మా జీవితం కొనసాగించుకోవడానికి కొంత జాబ్ చేయాలి, కొంత అయి చేయాలి, ఈ చేయాలి, ఎక్కడ పెట్టి అక్కడికి వెళ్ళాలి, ఎట్లా చేయాలి. నిజమే, ఇవన్నీ మానవ జీవితంలో దేవుడికి తెలుసు. కానీ విషయం ఏంటో తెలుసా? ఈ భూమిని చేసిన వాడు, మిమ్మల్ని కలగ చేసిన వాడు మిమ్మల్ని పోషించకుండా అలా ఉండలేడు. గమనించారా? మీకు కావాల్సింది ఇవ్వకుండా ఆయన ఏమి లేడు. మీరు చూడండి, ఈ లోకం అనేది ఎంతో నాలెడ్జ్తో నింపబడింది. రకరకాల పంటలు, రకరకాలైన కొత్త కొత్త విషయాలు ఇన్వెంట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఆల్రెడీ దేవుడు చేసిన క్రియేషన్లో నుంచే, కొత్తగా ఏం చేయట్లేదు. ఒక ఆయన అంటాడు, విమానం కనిపెట్టారన్నా. ఎవరో రైట్ బ్రదర్స్ అన్నారు. రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టారు. సరే, ఎక్కడి నుంచి కనిపెట్టారు? అదంతా ఈ ఆల్రెడీ చేసిన క్రియేషన్లో నుంచే. కొత్త కొత్త ఫ్రూట్స్ పుట్టిస్తున్నారన్న చైనీస్. వాస్తవానికి వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టిస్తున్నారు? ఇవన్నీ జరిగినటువంటి విషయాల్లో నుంచే. ఇవన్నీ దేవుడు మనకి ఇవ్వబట్టే మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, మన జీవితాన్ని మనం కొనసాగించుకోవడానికి లేదా మన కోసం మనం ఎంతో ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మీరు గమనించాలా. ప్రయాసపడకుండా ఎట్లా అన్నా, ఇక్కడ విషయం అంతా ఒకటే. మన దేవుడి గురించి మనకు అర్థమైందా? ఆయన నిన్ను పోషిస్తాడనే విషయాన్ని, నీకు కావాల్సిన ప్రతి ఏర్పాటు చేస్తాడనే సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు మనం వెంటనే ఈ లోకం యొక్క అధికారం, దాని యొక్క బానిసత్వం నుంచి ఏం చేస్తాం తెలుసా? అసహించుకొని తృణీకరించి బయటకు వస్తాం. లేకపోతే ఏమవుద్ది? మీరు ఏమనే చేయండి, మీ కిందే ఉంటాం మేము. ఎందుకంటే నాకు బయటికి వెళ్ళి బతకడం చేత కాదు. ఐగుప్తులో 430 సంవత్సరాలు బతికిన తర్వాత వీళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళమంటే వెళ్తారా? వెళ్ళరు. వీళ్ళు ప్రత్యేకంగా గొర్రెపిల్ల మాంసం తినాల గట్టిగా, లేకపోతే వీళ్ళు బయటికి వెళ్ళరు. వీళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకంటే ఫరో తప్ప మాకెవరు తెలుసు? ఈ నైలు నది నీళ్లు తప్ప మాకెవరు తెలుసు? ఇక్కడ ఇటుకలు తయారు చేయడం తప్ప మాకు వేరే పనే రాదు మాకు. ఇది అసలు విషయం. కానీ మా పితరుల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యుద్ధ సూర్యుడు. ఆయన పేరు యెహోవా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా చెప్పలేదు ఇంకా ఆయన పేరు. కానీ ఎవరికి చెప్పాడు? తన దాసుడైన మోషేకి చెప్పాడు. వాస్తవాన్ని గమనించండి, ఆయన తను రివీల్ చేసుకున్న సమయం ఇది అని చాలా మంది గమనించాలి. విషయం ఏంటంటే, మనలో కూడా చాలాసార్లు ఆయన పరాక్రమం ఎంత అని మనం చూసేటప్పుడు మన విశ్వాసం చాలా సన్నగిలుతుంది చాలాసార్లు. అందుకని ఆ ఫీల్ అంతగా రాదు. చాలాసార్లు మన ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయావు, నీ పొందనా. నిజమే, సిలువలో ఆయన ఎంతో పరాక్రమం చూపించాడు. ఆయన మన కొరకు చనిపోయి మన పాపాల నిమిత్తమే శిక్ష అనుభవించాడు అని మాత్రమే తెలుసు. కానీ లిటరల్గా ప్రభువు సిలువలో పాత సృష్టి మొత్తాన్ని సమాప్తం చేసాడని సంగతి మనకు అర్థం కాదు. బైబిల్ చెప్తుంది, ఆయన సిలువలో పలికిన మాటల్లో ఒక మాట ఉంటుంది. అది ఏంటంటే సమాప్తమైంది అనే పదం మాట్లాడుతుంది. సమాప్తం. ప్రభు అప్పటికే అన్నీ అయిపోయినాయి అనే సంగతి తెలుసుకొని సమాప్తమైనది అనే పదం మాట్లాడుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువు మనం చేసిన పాపాల విషయమే మాత్రమే ఆయన శిక్ష అనుభవించాల. ఆయన చేసిన ఆ పోరాటం ఏంటో తెలుసా? నేరుగా పాత సృష్టిని, ఈ లోకం యొక్క అధికారిని పూర్తిగా సిలువలో ఎదిరించాడు ఆయన. అది మనకు అర్థం అవ్వాలా. అది అర్థమైందంటే ఈ లోకాధికారి మన మీద ఎటువంటి అధికారం చేయడానికి మనం ఒప్పుకోం. గమనించండి, ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులు వాడి బానిసత్వం కింద ఉన్నారు. దో దే ఆర్ బ్యాప్టైజ్ తీసుకున్నప్పటికీ కూడా దాని గురించి సరిగా అర్థం కాక వాళ్ళు ఎంతసేపు ఎక్కడ ఉన్నారంటే వాడి యొక్క అధికారం కిందే ఉన్నారు. కానీ ప్రభుకు స్తోత్రం, ఇశ్రాయేలీయులు అందరినీ ఆయన విడిపించాడు. ఎంతగా అంటే తెలిసే, మళ్ళా వీళ్ళు ఎర్ర సముద్రం దాటి ఎక్కడికి వెళ్ళలేరు? ఐగుప్తుకి వెళ్ళలేరు. మీరు గమనించారు ఈ పదం? ఐగుప్తుకి తిరిగి వెళ్ళలేనంత రీతిలో వాళ్ళ ప్లేస్ని ఆయన, వాళ్ళ యొక్క స్టేట్ని, వాళ్ళ యొక్క పొజిషన్ని పూర్తిగా మార్చేశాడు.
ఇప్పుడు కూడా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు చేయగలిగిన విషయం ఏంటంటే, వాళ్ళ జీవితంలో ఒక్కసారి చూస్తే ఆ విమోచనం ఎంత పెద్దదంటే, తిరిగి ఎన్నడూ ఫరో దగ్గరికి వెళ్ళి మనం బానిసలుగా ఉండాల్సిన అవసరం లే, తిరిగి ఎన్నడూ ఈ లోకం యొక్క మరి పరిస్థితిని చూసి మనం ఆశపడాల్సిన అవసరం లే. అంత గొప్పగా ఆయన విమోచనం మనకు ఉందని అర్థమవుతుంది. చూడండి ఆ విషయాలు చదువుదాం. 15వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం ఒకసారి. నిర్గమకాండం 15 మొదటి వచనం. మీరు గమనించండి, యెహోవాని గూర్చి గానము చేశాం. మీకు తెలుసా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం ఒక చిన్న పాట కూడా పాడుకోరు తెలుసా? ఒక చిన్న పాట కూడా. మన ఇంట్లో ఈరోజు కూని తీస్తాం కదండి యాక్చువల్గా పనులు చేసేటప్పుడు కానీ ఏమైనా కానీ. మీకు తెలుసో లేదో, ఇశ్రాయేల్కి కొంచెం కూడా స్వతంత్రం లేదు. వాళ్ళ జీవితాల్లో మోయలేని బరువు ఎల్లప్పుడూ వాళ్ళకి షోల్డర్ మీద, వాళ్ళ భుజాల మీద ఉండేది. మీరు గమనించండి, ఇశ్రాయేల్ని బయట తీసుకురాగానే దేవుడు మొట్టమొదటిగా పెట్టింది ఏంటో తెలుసా? విశ్రాంతి దినాన్ని పెట్టాడు, సబ్బాతుని. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితాల్లో ఏం లేదో తెలుసా? విశ్రాంతి అనేది లేనే లేదు వాళ్ళకి. పాపం వాళ్ళ జీవితాల్లో విశ్రాంతి అనేది ఎరగరు. ఆదివారం శనివారం సెలవు అన్న సంగతి వాళ్ళకి తెలియనే తెలియదు. నిజం చెప్పాలంటే శనివారం సెలవు అని చెప్పింది ఎవరో తెలుసా? మన దేవుడైనా మన ప్రభు అయినా యెహోవా. గుర్తుపెట్టుకోవాలి. గమనించండి, ఈ లోకంలో ఏ ఒక్క కల్చర్ దీన్ని పెట్టలా. శనివారం సెలవు అన్న సంగతి దేవుడే పెట్టాడు, సబ్బాతు అనేది. గమనించండి, ఎందుకు అలా చేశారు తెలుసా? వాళ్ళ జీవితాల్లో అసలైన గమ్యం, అసలైన గురి, అసలైన ఉద్దేశం వాళ్ళు ఎప్పుడూ కోల్పోయారు. కానీ దేవుడు వాళ్ళు విమోచించగానే మొట్టమొదటికి ఇచ్చింది ఏంటంటే వాళ్ళకి విశ్రాంతి. ఇప్పుడు వాళ్ళు పాడతారు ఏంటి తెలుసా? ఎంత చక్కగా, నా గానము, నా బలము, నా దేవుడైనా యెహోవా. ఇంతకుముందు నాకు బలమే లేదు ఈ లోకాన్ని ఎదిరించడానికి, ఇంతకుముందు నాకు బలమే లేదు ఐగుప్తు యొక్క అధికారాన్ని తృణీకరించడానికి. కానీ ఈరోజు నా యుద్ధ సూర్యుడిని నేను చూశాను. అదేంటో తెలుసా? ఎర్ర సముద్రంలో ఆయన చేసిన పనిని నేను చూశాను. వీళ్ళు విమోచన కార్యక్రమాన్ని చూడడానికి మరి ఎటువంటి అవకాశం కలగల. గమనించండి, ఆ మధ్యరాత్రిలో ఆ సమారదూత రోడ్డు మీద వాళ్ళు తిరిగేటప్పుడు, ఈజిప్ట్ వీధుల్లో తిరిగేటప్పుడు వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు? వీళ్ళు ఆ యొక్క సమారదూతను చూడటం కానీ దాని పరాక్రమాన్ని గుర్తించడం కానీ ఏమాత్రం వీళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు ఎప్పుడు చూశారో తెలుసా? ఇది వాస్తవానికి ఆయన ఒక పరాక్రమం, ఆయన బలం అంతా ఎక్కడ చూశారంటే ఎర్ర సముద్రంలో చూశారు. గమనించండి, ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు దాటినప్పుడు ఆ నేల ఆరిన నేల అంట. సముద్రం లోపల ఆరిన నేల ఉండాలంటే ఎంత టైం పట్టింది? మన మధ్యలో కాలువలు ఉంటాయి, ఈ కాలువలు ఎండితేనే ఆరిన నేల రావాలంటే ఎంత టైం పట్టింది? కానీ నిజానికి ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచారు. దాని అర్థం ఏంటో తెలుసా? సముద్రం అనేది ఎప్పుడు కూడా దేవుడి యొక్క జడ్జిమెంట్ అని అర్థం, దేవుడి యొక్క తీర్పు. చూడండి, దేవదూతలు తప్పు చేసినప్పుడు, అంతకుముందున్న భూమి మీద తప్పు చేసినప్పుడు దేవుడు దేనితో నింపేశాడు? దీన్ని నేలతో నింపేశాడు. సముద్రం అనేది ఇప్పుడు కూడా మన కంటికి కనపడేటప్పుడు అది దేవుడి యొక్క జడ్జిమెంట్. దేవుడికి విరోధంగా ఈ లోకం తిరిగినప్పుడు దేవుడు చూపించిన పరాక్రమం ఆయన జడ్జిమెంట్. కానీ ఇశ్రాయేలీయులు సముద్రంలోంచే బయటకు వచ్చింది, కానీ ఆ జడ్జిమెంట్ వాళ్ళని తాకిందా? వాళ్ళు ఎక్కడ నడిచారంట? అక్కడ ఆరిన నేల మీద నడిచారంట. ఈ రోజుకి ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళ పాపాలను కూర్చున్న శిక్ష వాళ్ళ మీద పడిందా ఎప్పుడైనా? ఎప్పుడూ పడలా. కానీ ఇశ్రాయేల్ లాంటిలో వీళ్ళు కూడా తెలివిగా ఉండి, నేను పలానా పాపం చేశానన్న అందుకే దేవుడు నన్ను ఇటు అంటున్నారుగా, మరి ఏంటి దాని అర్థం? చూడండి, నేను పలానా, ఒకసారి ఒక బ్రదర్ వచ్చాడు, ఏం తమ్ముడు జ్వరం వచ్చిందా ప్రార్థన చేద్దామంటే, లేదన్నా పోయిన వారం నేను చెయ్యి ఏదో చేశాను యాక్చువల్గా, ఒకటి నాకు గుర్తుంది, అందుకే నాకేమొచ్చింది జ్వరం. అప్పుడు నేను ఏమన్నాను, తమ్ముడు నువ్వు చేసిన పాపం యొక్క విలువ ఎంతో నీకు తెలుసా? నువ్వు చేసిన పాపం యొక్క విలువ నీకు తెలుసా? పాపం వల్ల వచ్చే జీతం జ్వరం అని రాస్తుందా? జనరల్గా మనం అలాగే కోట్ చేస్తాం, దాన్ని అలాగే చేస్తాం. పాపం వల్ల వచ్చే జీతం తలనొప్పి, పాపం వల్ల వచ్చే జీతం జ్వరం, లేదంటే ఒళ్ళు నొప్పి, ఇట్లా చెప్తామా? పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది? మరణం. నువ్వు చేసే ఒక్క పాపం యొక్క విలువ ఎంతో తెలుసా? మరణం. మరి ఈ రోగాలు ఏంటన్నా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అది, దాన్ని క్రమశిక్షణ, డిసిప్లిన్ అంతే. నీ పాపానికి ఉన్న పూర్తి తీర్పు నీ మీద వేస్తే నువ్వు ఒక్క పాపం చేస్తే చాలు, ఏమైపోవాలా? చనిపోవాలంతే. భూమి నెర్ర విడిచి నిన్ను మింగేయాలి అంతే, ఒక్క మాటలో. కానీ దేవుడు నిన్ను అటు చేయలేదే. కానీ నీ జీవితంలో నువ్వు అనిపిస్తున్న చిన్న కొద్ది ఈ యొక్క వెసులుబాట్లు, లేదంటే చిన్న చిన్న అనారోగ్య విషయాలు, ఇవన్నీ ఏంటో తెలుసా? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. అదేంటది? క్రమశిక్షణ. దాని అర్థం ఏంటంటే
పిల్లలు తప్పు చేశారు అనుకో, పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ చెప్తారు, రెండోసారి ఏం చెప్తారు, మూడోసారి ఏం చేస్తారు? ఒకటి వేస్తారు కదా. ఇప్పుడు పిల్లోడు ఏడవడా? ఏడుస్తాడుగా. దాని అర్థం ఏంటి? ఈ తల్లిదండ్రులకి పూర్తిగా ప్రేమ లేనట్ట. ఈ పిల్లోడు వెంటనే పక్కింట్లోకి వెళ్ళిపోయి మా అమ్మ నా మంచోళ్ళు కాదు, వాళ్ళు నేను కొడుతున్నారని చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇక్కడ చాలాసార్లు విషయం అదే. గమనించండి, క్రైస్తవులు వారి పాపాల విషయమై అన్నడు తమ శిక్ష అనుభవించరు. ఎందుకో తెలుసా? వారి శిక్ష ఎవరు భరిస్తారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచారు. జడ్జిమెంట్ కనీసం వాళ్ళని ముట్టుకోలేదు. మీరు గమనించారా? మన జీవితంలో ఈ సత్యాన్ని దర్శిస్తే, ప్రభువా నా తీర్పు ఎన్నడూ నేను భరించలేదయ్యా, నువ్వు మాత్రమే. కానీ జడ్జిమెంట్ ప్రభు ఇవ్వలేదు. కానీ మనం శిక్షించడానికి, మనం గెలవడానికి వెంటనే మన వెనకాల ఎవడున్నాడు తెలుసా? సాతాను అన్నడు ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు వాడు. గమనించండి, అక్కడ రాయబడి ఉంటుంది. మీరు అవన్నీ నేను చదవలేదు, మీరు వీటికి తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. ఇశ్రాయేలుని దాటిపోయినట్టే ఫరో కూడా ఏం చేశారంట? వీళ్ళు కూడా దాటిపోవాలని వచ్చారంట. కానీ వెంటనే ఆ నీళ్లు ఏమైనా తెలిసే వాళ్ళని ఉంచింది. ఇంకా బాగా చెప్పాలంటే, ఈ కొంతమంది నీళ్లు మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయని చెప్పి కొంతమంది వెనక్కి వెళ్ళారు. కొంతమంది వెనక్కి వెళ్తే వెంటనే ఏం జరిగింది తెలిసే? ఈ నీళ్లు వెనక్కి వచ్చి మళ్ళా వాళ్ళని తీసుకెళ్ళి అంట. మీరు ఎప్పుడైనా చూసారు ఎట్లా? ఎప్పుడైనా ఏదైనా ఏ నది అయినా ఎట్లా జరగడం చూసారా? ఇశ్రాయేలీలు దాటిపోయారు కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళిపోదాం అని చెప్పి సగం దూరం వచ్చేస్తే చాలా మంది మునిగిపోయారు. కానీ ఆ కొంచెం దూరంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది సముద్రం అని చెప్పి వెళ్ళిపోతే నీళ్లు వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళని కూడా తీసుకొచ్చినాయి అంట. ఒక్కళ్ళు కూడా మిగలలేదని బైబిల్ రాస్తుంటుంది. చూద్దాం ఆ వచనం చూడండి, ఎంత చక్కగా ఉంటుంది. 22వ వచనం, 14వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. ఇది 25 చదువుదామండి. 25 చదువు. అంతలో ఈ వచనం చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు తిరిగి రావడం వేరు, ఇప్పుడు తిరిగి రావడం వేరు. కప్పివేసింది. చూసారా? ఇది ఎటువంటి అద్భుతం! మీరు గమనించండి, 10 రకాలైన అద్భుతాలు చేసేటప్పుడు ఐగుప్తు ప్రజలకు కానీ ఫరోకు కానీ యెహోవా దేవుడు వీరి పక్షాన యుద్ధాన్ని చేస్తానని గ్రహింపే రాలా. గమనించండి. కానీ ఎప్పుడైతే సముద్రం దగ్గరకు వచ్చారో, సముద్రం మీద నీళ్లు తిరిగి వెంటనే వచ్చేస్తున్నాయో, వీళ్ళకి ఏమర్థమైపోయింది? వీరి పక్షంగా ఎవరు పోట్లాడుతున్నారు? యెహోవా పోట్లాడుతున్నాడు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే వెనక్కి వెళ్ళిపోదామని చూశారు. కానీ నీళ్లు వీళ్ళని వదిలిపెట్టినాయా? దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడికి జడ్జిమెంట్ ఈ లోకం మీద అందరి మీద ఉంటుంది. కానీ తన ప్రజలను మాత్రం ఆయన తన జడ్జిమెంట్ నుంచి తప్పిస్తాడు. గమనించండి, ఈ సత్యం చాలా మంది హర్షించలా. గమనించండి, ఈ సత్యాన్ని చాలా మంది అనుభవించట్లా. ప్రతిరోజు ఈ సత్యాన్ని చాలా మంది ఫీల్ కావట్లే. గమనించండి, మన అనుదిన జీవితంలో వచ్చే కష్టాలు, చిన్న చిన్న బలహీనతలు దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడని అనుకుంటున్నారు యాక్చువల్గా. గమనించండి, లోకంలో ఉన్న చాలా మంది కూడా అట్లాంటి కష్టాలే వచ్చినాయి, మాకు కూడా అట్లాంటి కష్టాలు వచ్చినాయి. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా, అవి ఇవి ఒకటి కానే కాదు. ఎందుకో తెలుసా? మీ దేవుడు శత్రువును పూర్తిగా పోట్లాడాడు. చూడండి ఒక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీలు 1వ అధ్యాయం 13వ వచనం. చాలండి, ఇంకోటి చదువుదాం. 2వ అధ్యాయము 13-15 వచనం కలిసి ఉన్నాయి, అది చదువుదాం. 13-15.
ఉమ్, 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 ఉమ్. చూసారా, కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారో తెలుసా? మీకు వచ్చినటువంటి విజయం, మీకు జరిగినటువంటి విషయం, పాప క్షమాపణ, లేదంటే క్రీస్తులో మీకున్న స్వాతంత్రం, లేదంటే లోకాన్ని చూసి మీరు ఏమాత్రం భయపడకుండా ఉండగలిగే ఆ గొప్ప విజయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? క్రీస్తు తన శిలువలో ధర్మశాస్త్రం నుంచి మిమ్మల్ని విడిపించడం మాత్రమే కాదు, ప్రధానుల్ని, అధికారుల్ని నిరాయుధులుగా చేసి శిలువ జయోత్సవం చేత పట్టి తెచ్చి బాహటంగా వారిని వేడుకకు కనపరిచి. మీరు గమనించండి, ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రధానులు, అధికారులు అంటే ఎవరో తెలుసా? ప్రధాని అంటే ఎవడో తెలుసా అండి? వాడు సాతాన్ ఒక మాటలో. వాడు చీఫ్ ఏంజల్, ఒక మాటలో ఏంజల్లో వాడు చీఫ్, అదే చాలా ప్రధాని, ఒక మాటలో ముఖ్యమైన వాడు. గమనించండి. అంతేకాదు, వాడి కింద ఉన్నటువంటి వాడి బలము అదంతా కూడా ఫరో రథాలతో, ఫరో గుర్రాలతో, ఫరో యొక్క శ్రేష్టాధిపతులతో పోల్చబడిందిలే. కానీ అక్కడ వాస్తవానికి వీళ్ళు ఎవరో తెలుసా? ఆ శత్రువు కింద ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలు, లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి కల్చర్ను ఉపయోగించగలిగే వేరే ఆత్మలు, మనల్ని ఎల్లప్పుడూ బలహీనం చేసే ఈ లోక సంబంధమైనటువంటి మరి శక్తులు, ఒక మాటలో. వీటన్నిటిని ఆయన ఏం చేశాడు తెలుసా? శిలువ చేత జయోత్సవంతో పట్టి తెచ్చి బావటంగా ఆయన వేడుక కనపరిచాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు నిరాయుధులుగా చేశారంటే వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాన్ని తీసేసాడు. వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాన్ని తీసేయడం మాత్రమే కాదు, ఇదిగో వీళ్ళందరూ ఓడిపోయారు అని చెప్పి అందరి ముందు ఏం చూపించాడు తెలుసా? చూపించాడు అందరికి బావటంగా. అందరికి బావటంగా చూపిస్తారు ఎందుకు? మీరు గమనించండి. ఒక రాజు ఇంకొక రాజుతో యుద్ధం చేశాడు అనుకోండి, ఆ రాజుని కనుక ఓడిపోతే పట్టి తీసుకొచ్చి ఈ రాజ్యం అంతా చేతులు కట్టేసి ఏం చేస్తారు? తిప్పుతారు అటు ఇటు. ఎందుకు? దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళ మీద పూర్తి విజయం ఉంది. అదే సమయంలో మీ సొంత ప్రజలారా, మీ రాజు ఇక లేడు, మేమే మీకు రాజులము, ప్రభులు అని చెప్పడానికి. గమనించండి, ఇక్కడ ఎవరిని ప్రభు అట్లా చేశాడంటే సాతానుని, ఈ లోక సంబంధమైన శక్తుల్ని, ఈ లోక సంబంధమైన ప్రతి ఎలిమెంట్ని ఆయన అట్లా చేశాడు. నిరాయుధుని చేశాడు. ఆయుధం ఏంటి? ఆయుధం ఏంటి? వాడికి ఒక ఆయుధం ఉంది, ఎల్లప్పుడూ ఆయుధాన్ని వాడతాడు. మనకు తెలుసా? సాతాను ఎప్పుడు ఒక ఆయుధాన్ని వాడతాడు. ఆయుధం పేరా అబద్ధమా? మరణం అనే ఆయుధం. ఒక మాట గమనించి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచ్చినాను. హెబ్రీయులకు రాసిన పత్రిక. చూసారా, ఇది యాక్చువల్గా ఎప్పుడు కూడా వాడు మనల్ని భయపెట్టి, లేదంటే మన మీద అధికారం చెలాయించడానికి వాడేది ఏంటో తెలుసా? మరణం. వాళ్ళు ఏమంటారంటే, ఏమంత సౌకర్యంగా బతికినా, ఏమంత మరి ప్రభువుకి నమ్మకంగా బతికినా అందరూ ఏమవుతారు? చనిపోతారు కదా. వాస్తవానికి ఈ చనిపోయేటప్పుడు కూడా సౌకర్యం లేకుండా ఎందుకు? ఎంతో కొంత వాడి కిందే బతుకుదాం, వాడి కింద, ఫరో కింద బతుకుదాం. ఫరో ఏం చేస్తాడు? ఇలా మాట వినకపోతే చంపేస్తాడు. గమనించండి, ఫరో ఏం చేస్తాడు? ఎంతసేపు చంపేస్తాడు. చావు అనే ఆయుధాన్ని పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ మన రక్షకుడు వచ్చాడు, మన యుద్ధ సూర్యుడు వచ్చాడు, ఆయన పేరు యెహోవా. ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆయన కూడా చనిపోయాడు. చనిపోయి ఏం చేశాడు తెలుసా? చావుని చంపేశాడు. గమనించండి, ఇక్కడ రాసింది క్లియర్గా. వాళ్ళ ప్రజలు, ఆయన ప్రజలు రక్త మాంసాలు గలవారై ఉండి ఆ చావుని చూసి ఎప్పుడు భయపడతా ఉంటే, మరణ దాస్యానికి లోబడిపోయిన వాళ్ళందరూ విడిపించడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన చనిపోయి వాళ్ళని విడిపించాడు. ఇప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా చావుకు లోనైన వాళ్ళు కాదు. మరి చాలామంది క్రైస్తవులు చచ్చిపోతున్నారుగా. చాలామంది క్రైస్తవులు చచ్చిపోవట్లేదా? మరి ఇంక విజయం ఏముంది మనకి? గమనించండి, ఇంక విజయం ఉంది. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే, బ్రదర్ మనం ఇక్కడ కాదు చచ్చిపోయేది, నిత్య జీవం నరకం నుంచి, 2వ మరణం నుంచి మనం తప్పించబడతాం. అవునా? మరి ఇక్కడ ఏం ఆధిక్యత లేదా? వాస్తవానికి గమనించి, ఇక్కడ విషయం అది కాదు. మరణం ఎన్ని ఫేసెస్లో ఉందో అన్ని ఫేసెస్లో మనకు విజయం ఉంది దాని మీద. గమనించండి, మరణం అనేది 3 టైప్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా టైప్స్ కాదు, 3 స్టేజ్లుగా ఉంటుంది. ఒకటేంటో తెలుసా? మీరు ఇప్పుడే పాపం చేస్తే వెంటనే మీ లోపలికి ఏమొచ్చింది తెలుసా? మరణం వచ్చింది. వెంటనే ఎండిపోతారు మీరు, అంతే. లోపల ఆత్మలో ఎండిపోయి తృప్తి లేకుండా, ఆళ్ళని చూసి కోపం తెచ్చుకుంటా, ఒక రకమైనటువంటి నరకంలో ఉన్న ఎలిమెంట్స్ బయటపడుతూ ఉంటాం. కోపం, ఓరం లేనితనం, తట్టుకోలేనితనం, తృప్తి లేనితనం, సంతోషం లేనితనం. ఇది అందరికీ ఉంది కదన్నా. అవును, అందరూ అటువంటి వాళ్ళే. మరి ఎప్పుడు ఎవరు? అందరూ అటువంటి వాళ్ళే. లోకంలో ఉన్న అందరూ ఎవరు? పాపులే. పాపం వల్ల వచ్చే మరణాన్ని మోసుకుని పోతా ఉన్నారులే. మరి అదే సమయంలో క్రిస్టియన్స్ ఎందుకు కూడా పాపం చేశారు అనుకోండి, వెంటనే మీరు క్రిస్టియన్స్ కాబట్టి మరణం నేను రాను అని ఏం చెప్పదు. ఏం చేసిద్ది?
వెంటనే మరణం వచ్చింది. మీరు క్రిస్టియన్స్ అయినా అనుభవించేది ఏంటో తెలుసే, వెంటనే నెమ్మది లేనితనం, సంతోషం లేనితనం. కానీ ప్రభుకి స్తోత్రం, మనం ఆ మరణాన్ని చూసి నిజమైన క్రైస్తవుడు అన్నాడు భయపడడం. గమనించండి, ఏం చేయడు? భయపడడం. భయం లేకుండా ఉండడం, ధైర్యంగా ఉండడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన ఆ పునరుద్ధరణ శక్తి నుండి వచ్చేది మనకి. అది ఏమాత్రం బలహీనం కాదు. మరణాన్ని చూసి మనం ఏమంటామంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మజిలింగ్. అదేమంటామంటే ఒక స్టాప్ నుండి ఇంకో స్టాప్కి వెళ్తాం అంతే. నా దేహం నుంచి నా బాడీ, దేహం నుంచి నా ఆత్మ వేరవుతుంటే ఎంత భయం, చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఎంత బాధపడిపోతాం. మరణాన్ని చూసి నన్ను ఎవరైనా కాపాడండి అని ఎదురు చూసే చాలా మంది నేను చూసాను చివరి రోజుల్లో. కానీ ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని విడిచిపెట్టేప్పుడు ఎట్లుంటాడు తెలుసా? అతను చాలా సంతోషంగా ఉంటాడు. మనకు తెలుసు బాగా, ఒక ఆయన ఉన్నాడు, పౌలు ఏమన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే. మనం చాలాసార్లు అలా చెప్పగలం. కానీ మానవులుగా మనం మన బలహీనతలు చూసుకుంటా, అమ్మో చనిపోవాల్సి వచ్చినప్పుడు ప్రభు నిశ్చితం అయితే కరోనాని ఒక 2 సంవత్సరాలు ఆగి పంపించు అని చెప్పావా? కానీ నిజమైన క్రైస్తవుడు చెప్పడు. ఏం చెప్తాడు తెలుసా? ఒకవేళ నీకు ఇష్టం అయితే ఐఎమ్ రెడీ టు డై ఫర్ యూ. నీకోసం నేను ఇప్పుడే చనిపోవడానికి ఇష్టమే ప్రభువా. నిజం చెప్పాలంటే నీ బలహీనత నేను నాకు చేయొచ్చు, కానీ ఒక్కసారి నీకు ఇవ్వబడినటువంటి విషయం ఏంటో నువ్వు గమనించు. ఇది నువ్వు పోగొట్టుకోలేవు. ఆయన సంపాదించిన విజయం, ఆయన చేసినటువంటి పరాక్రమం, ఆయన చూపించి నిన్ను గెలిపించాడే, ఐగుప్తు నుంచి విడిపించాడే, ఈ లోకం నుంచి నిన్ను బయట తీసుకొచ్చాడే, ఈ విషయం నువ్వు పోగొట్టుకోలేవు. నీ జీవితంలో నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా నువ్వు దీన్ని పోగొట్టుకోలేవు. నువ్వు ఒక్కసారి దీన్ని చూస్తే చాలు. ఎందుకంటే నీ కొరకు సంపాదించిన విమోచనం ఎలాంటిదంటే అది ఎన్నటికి తీరకుండా అట్లా ఉండాల్సిందే. అటువంటి విమోచనం మీరు గమనించండి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచారు. అవునా? 40 సంవత్సరాలు నడిచినప్పుడు ప్రతిసారి ఏం చేశారు? వెనక్కి తిరిగి ఐగుప్తుని చూసి కంపేర్ చేసుకున్నారు. అదే ఈ సమయంలో ఏం చేస్తూ ఉంటాం అక్క ఐగుప్తులో మనం అని అడుగుతారు. అప్పుడు ఇవి చెప్తారు. లేదంటే ఒరే ఐగుప్తులో నువ్వేం చేసేవాడు వాటికంటే, నేను గడ్డి తెచ్చేవాడురా, నువ్వే మట్టి పిసుకోవాడివి అట్లా చెప్తావు కదా. కానీ ఇక్కడికి వచ్చి దాన్ని కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏ రోజైనా వీళ్ళు ఎర్ర సముద్రం దాటి ఐగుప్తుకి వెళ్ళారా? ఎందుకో తెలుసా? వీళ్ళ ప్లేస్ మార్చబడిపోయింది. వీళ్ళు బలహీనంగా ఆలోచించవచ్చు, వీళ్ళు పొరపాట్లుగా ఉండొచ్చు, వీళ్ళు తమకున్న విజయాన్ని చూసి తక్కువ అంచనా వేయొచ్చు. కానీ ఏనాటికి వీళ్ళ స్థానం అక్కడ ఉండకూడదు. గమనించండి. మీకు తెలుసో లేదో, దేవుడు మనల్ని చూసిన విధానం, ఎర్ర సముద్రాలు పాయలు చేయడానికి ఉపయోగించిన ఆయన యొక్క శక్తి, బలం ఈ రోజుకి మన నెత్తి మీద అలాగే ఉంది. ఆ సంగతి మనకు తెలుసో లేదు. మనం దాన్ని కలిగి ఉన్నాం. ఈ లోకం మనం ఒకటి కాదు. మీరు లోకంతో కలిసి పోవడానికి ప్రయత్నం చేయండి. లోకం మిమ్మల్ని చూసి భయపడింది. అమ్మో వీళ్ళు అబద్ధాలు ఆడరు, వీళ్ళు టైం వస్తే నిజాలు చెప్పేస్తారు మన మీద. ఎవరికి? వీళ్ళకి చెప్పేస్తారు. అందుకే వీళ్ళతో సావాసం చేయడం అంత మంచిది కాదు. ఆమెనుకో నాకు అనువుగా ఉండి నేనేం చెప్పమంటే అదే చెప్పుద్ది, ఆమె కూడా నాకు అనువుగా ఉండి నేనేం చెప్పమంటే అదే చెప్పు. కాబట్టి మేమిద్దరం ఫ్రెండ్షిప్ చేసుకో. క్రైస్తవులతో ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళు కుదరదు. ఎందుకో తెలిసి వీళ్ళు ఏం చెప్తారు? నిజాలు చెప్పేస్తారు. నన్ను ఎంతమంది అట్లా అన్నారు లెక్కలేదు. ఈయన మంచోడే కానీ మనకు పనికిరాడు. ఏమంటారు తెలుసు? ఫస్ట్ ఈయన మంచోడే కానీ మనకి పనికిరాడు. ఎందుకంటే ఈయనకి వాళ్ళు కొంచెం ఏమైనా ఎక్స్ప్రెషన్ మార్చామనుకో తేడాగా చెప్పాలని మనకు తెలియదు. వాస్తవాన్ని మనం డైరెక్ట్గా నిబ్బరంగా చెప్పేస్తాం. గట్టిగా ఏం జరిగినా ఒకవేళ అందులో నా తప్పున్నా నిబ్బరంగా చెప్పేస్తాం. ఇలా చెప్పేస్తున్నప్పుడు అబ్బో ఎంత నిజాయితీతనం మనకొద్దు. ఎవరంటారు ఆ మాట? లోకం అంటది. అట్లా అన్నప్పుడు మనకు అర్థమవ్వాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా నేను లోకంతో కలవాలనుకున్నా, నేను లోకంతో కలవలేను. ఒకవేళ పొరపాట్లు చేసి నేను లోకంతో కలవాలనుకున్నా వాళ్ళు నా దగ్గర నుంచి దూరం అయిపోతారు. తర్వాత మళ్ళీ వచ్చి నేనేం చేస్తాను? నీ దగ్గర క్షమాపణ అడగాల్సిందే. ఇది మన జీవితం. మనం గమనించమో లేదో, ఇది మన దేవుడైన మనకున్నటువంటి గొప్ప విషయం. ఫరోని, అతని రథాలని, అతని రౌతుల్ని ఆయన ఏం చేశాడు? ముంచేశాడు. దాని అర్థం జడ్జిమెంట్ ఇచ్చేసాడు. వాడికి ఉన్నటువంటి వేగాన్ని, వాడికి ఉన్న చురుకుని, వాడికి ఉన్న నైపుణ్యాన్ని, ఈ లోకం యొక్క తెలివితేటల్ని పూర్తిగా ఆయన నీరుగారేలా చేశాడు. లోకానికి ఉన్న శక్తిని, సాతాను మన మీద ఉపయోగించే బలాన్ని ఆయన పూర్తిగా నిరాయుధుని చేసేసాడు వాడిని. ఈ రోజు దీన్ని బట్టి ఆరాధన చేయాలి. అంతేకాదు, ఇది మోషే యొక్క కీర్తన. మరి గొర్రెపిల్ల కీర్తన ఏదో 2 మాటలు చూసి మనం వెళ్ళిపోతాం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి, మనకి సమయం లేదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువు. ప్రకటన గ్రంథం చూసారా? గొర్రెపిల్ల కీర్తన ఎట్లా ఉంది?
ప్రభువు ఎటువంటి విమోచన సంపాదించాడో మోషే కీర్తన అది. కానీ గొర్రెపిల్ల దగ్గర వచ్చేసరికి ప్రభువులో దేవుడి యొక్క ప్రణాళికలో మనం ఎలా పాలిభాగస్తులమయ్యో దాన్ని చెప్తాం. ఒక పక్క నెగిటివ్ సైడ్, శత్రువు యొక్క బానిసత్వం నుండి అధికారం నుంచి విడిపించబడటం. రెండో పక్క ఏంటో తెలుసా, దేవుడి యొక్క ప్రణాళికలో త్వరపడడం. దేవుడి యొక్క ప్రణాళికలో ఉండి ఇంతకుముందు ఫరో వెళ్ళాడు, ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? దేవుడు ఏలట్లా, ఎవరు వెళ్తున్నారు? దేవుడు ప్రజలు వెళ్తారంట. గమనించండి, ఎవరు వెళ్తున్నారు? దేవుడు. గమనించండి, ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనుషులు కొని వారి దేవునికి వారిని ఒక రాజ్యం కానీ యాజకులు కానీ చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడు. చూసారా, దేవుని ప్రజలకున్న ఆధిక్యత ఇదండి. చాలాసార్లు మనల్ని చూసి ఏలబడే వాళ్ళగా ఉండాల్సిన అవసరం లే. ప్రభు మనల్ని ఏలే వాళ్ళుగా చేస్తూ ఉన్నాడు. ఏలే ఆ జీవం యొక్క ప్రణాళికలో మనం నడిచి లేదా విశ్వాసం నుంచి దాన్ని స్వతంత్రించుకోవచ్చు. చూడండి, మన జీవితంలో చాలాసార్లు మనకు ఎదురయ్యే కష్టాలు, శ్రమలు, లేదంటే కొన్ని హద్దుబాట్లతో కూడిన పనులు లేదా సంగతులు, అవన్నీ మనల్ని ఏం చేస్తాయో తెలిసే, మనం ఇంకా బలహీనం అన్నట్టు చూపిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మీరు బలహీనలే, కానీ దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? రాజులైనా యాజకులుగా చేశాడు. యాక్చువల్గా మీరు చేశారు సరే, నేను అవ్వనండి అంట కుదిరిద్దా? మీరు చేశారు, నేను అవ్వలేను చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ సత్యం ఏంటో తెలుసా, ఆయన చేశాడు అంటే నువ్వేమో అలా అయిపోయావు. గమనించండి, ఆయన చేశాడు అంటే నువ్వు అలా అయిపోయావు. మీరు గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వెనకాల చేపలు పట్టే వాళ్ళు వచ్చారు. చేపలు పట్టే వాళ్ళని చూసి ఆయన ఏమన్నారు తెలుసా, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. వెంటనే వీళ్ళు మనుషులు పట్టే జాలర్లు అయిపోయారు. గమనించారు లేదు? విషయం చూడండి, వాళ్ళకే తెలియదు. మేము చేపలు పట్టుకునేవాళ్ళమండి ఒకప్పుడు. సముద్రంలో ఎక్కడ చేపలు ఉంటాయో మనకు తెలుసు, లేదంటే మాకున్న సీనియారిటీని బట్టి చూస్తే అవి కూడా మాకు పడవు కొన్నిసార్లు. కానీ విషయం ఏంటంటే మమ్మల్ని మనుషులు బట్టి జాలర్లు గాను యాజకులు గాను రాజులు గాను చేసేసాడు. ఎవరైనా? మన ప్రభు అయినా, మన రాజు యుద్ధశీరుడైన యెహోవా, మన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన శిలువలో చనిపోయింది కేవలం నీ పాపాల కోసం మాత్రం కాదు, శత్రువు యొక్క ప్రతి అధికారం నుంచి నిన్ను విడిపించడానికి, ఈ లోకం యొక్క ప్రతి అధికారం నుంచి, ఈ లోకం యొక్క ప్రతి ప్రభుత్వం నుంచి నిన్ను విడిపించడానికి. అందుకనే సంఘం గురించి రాయబడిన మాటలు రాసింది. ఈ సంఘము సమస్త విధమైన అధికారం కంటే, ప్రభుత్వం కంటే, ఆధిపత్యం కంటే, శక్తి కంటే కూడా పెద్దదంట. గమనించండి, ఈ సంఘం ఎట్లాంటిదంట? సమస్త విధమైన ఆధిపత్యం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, అధికారం కంటే కూడా పైన ఉంది. ఈ మాటలు మనం గమనిస్తామా? చాలా సామాన్యంగా మనం లెక్కేసుకుంటాం. కానీ మనం యుద్ధశూరుడు అనే యెహోవాను చూసినప్పుడు, ప్రభువా నువ్వు ఫరోని వదిలిపెట్టలేదయ్యా, 400 సంవత్సరాల నుంచి మమ్మల్ని బానిసలుగా ఉంచినట్టు ఫరోని వదిలిపెట్టలా. ఆ నీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళి మరీ వాళ్ళని తీసుకొచ్చింది. ఒక్కడు కూడా తప్పించుకోకుండా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చావు. ఇక్కడ చూడాలంటే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో అదే జరుగుతుంది. ఈ లోకం మీద అంచెలంచెలుగా ఆయన దేన్ని విడిచిపెట్టకుండా ప్రతి దాని మీద శిక్ష విధిస్తూ ఉన్నాడు, తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ లోకంతో బాధపడ్డారో వాళ్ళందరూ చెప్తారు ఏంటో తెలుసా, నీ తీర్పులు న్యాయాలేనయ్యా, నీ తీర్పులు సత్యాలే. మీరు లోకంతో ఎప్పుడైనా బాధపడ్డారా? నేను అడిగాను మీకు. మేమే లోకంతో కలిసి పనిచేస్తా ఉన్నాడు. లోకంతో ఎప్పుడైనా బాధపడ్డారా? సంఘం బాధపడింది. సంఘం ఎప్పుడు ఎట్లాంటిదో తెలిసి ఎలా ఉంటుందంటే, లూకాసు 18 అధ్యాయంలో ఉన్న స్త్రీలాగా, విధవరాల్లాగా, అంటే తన యజమానుడు చనిపోయినట్టుగా, ఈ లోకంతో నాకు తీర్పు న్యాయం జరగనట్టుగా ఉంటుంది. ఇప్పుడు నిజమే, మనం చూస్తే మనకున్న విలువలకు తగ్గట్టుగా ఈ లోకం ఎన్నడూ ప్రవర్తించం. అది తెలివిగా సాధ్యమైనంత వరకు వక్రీకరించి మనల్ని పూర్తిగా లోపరుచుకోవడానికి చూస్తూనే ఉంటుంది. అప్పుడు మనం ఎంతో బాధపడతాం, అప్పుడు మనం ఎంతో దిగులు పడతాం. మీరు గమనించండి, యేసు ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి తినడానికి ఏదైనా ఉందా అని చూసినప్పుడు దాంట్లో ఏం లేవు. కానీ వాస్తవానికి వెంటనే ప్రభు ఏం చేశాడు? దాన్ని శపించాడు. అది ఎండిపోయింది. కానీ అక్కడ రాసి ఉంటుంది అది యాక్చువల్గా అంజూరపు పండ్లు కాసే కాలం కాదు. రీజన్ చాలా క్వైట్ చక్కగా ఉంది. కానీ అది ఎందుకు ప్రభు అట్లా చేసేది తెలుసా? నిజానికి కాలాలు కానీ, చెట్లు కానీ, పండ్లు కానీ ఎవరి కోసం ఉన్నాయి? ప్రభువు కోసం. ప్రభువు కోసమే వచ్చినప్పుడు కాలం ఇది కాదని చెప్పారు అనుకోండి, ఏంటి దాని అర్థం? ప్రభువు కోసం కానీ కాలం అనవసరం. వాస్తవం చెప్పాలంటే దేవుడి ప్రజల కోసం కానీ ఈ లోకం అనవసరం, ఒక మాట చెప్పాలంటే. కానీ దేవుడి ప్రజలు దీన్ని గుర్తుపట్టట్లే. దీన్ని గుర్తుపట్టకపోగా ఎంతో ఈ లోకంతో అణిగిమణిగి ఉంటున్నారు. దాని అర్థం ఏదో వ్యతిరేకంగా ఉన్నామని కాదు నా ఉద్దేశం. దేవుడికి ప్రణాళిక ఏంటో చూసి దానికి తగ్గట్టుగా మనం చెప్పుకుందాం. లోకాన్ని చూసి బాధపడినట్టు ప్రవర్తించొద్దు. ఆయన ఖచ్చితంగా లోకానికి మనకి తీర్పు తీరుస్తాడు. అందుకే చూడండి, లూకాసు 18వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, ఆమె మాటికి విసుగకుండా ప్రార్థన చేసినప్పుడు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అట్లాంటి విశ్వాసం కనుగొంటాడా?
దాని అర్థం ఏంటి? ఆమెకి లోకానికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎప్పుడు జాగ్రత్తగా చూస్తానే ఉంది ఆవిడ. చూసారా? లోకం యొక్క ప్రత్యేకత అనేది అది ఎంత చెడిపోయిందో ఏమో చూస్తానే ఉంది. కానీ ఈరోజు మనం మన ప్రార్థనలో లోకానికి నాకు తీర్పు తీర్చేయని చెప్తామా? లోకంలో మమ్మల్ని ఎదిగేలా చేయ్యా చెప్తామా? ప్రార్థన. బలహీనపడాల్సిన అవసరం కూడా లేదు. బలహీనం ఒకసారి పడినా మనం ఇంకెన్నడూ బలహీన పడేలాగా ఆయన మనల్ని ఎన్నడూ వదిలిపెట్టలేదు. ఇశ్రాయేలీలు అందరూ ఇశ్రాయేల్ వైపు, కనాన్ వైపే ప్రయాణం చేశారు. గమనించండి, ఐగుప్తికి వెళ్ళనే మన జీవితంలో కూడా అంతే. ఈ లోకంతో మనకి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే మన యుద్ధశూరుడు, మన ప్రభువు ఫరోని, అతని రథాలని, అతనికి ఉన్నటువంటి రౌతుల్ని, అక్కడ చారియట్స్ని లేదంటే గుర్రాలని ఆయన ఎర్ర సముద్రంలో ముంచేశారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో అధికారం నుంచి బయట విడిపించి ప్రధానుల్ని, అధికారుల్ని నిరాయుధులుగా చేసి శిలువ జయచొందు పట్టి తెచ్చి బాహటంగా వేడికి కనపరిచాడు. అంత మాత్రం కాదు, మనల్ని రాజులైన యాజకులుగా చేశాడు. మన ప్రమేయం ఏం లేదు ఇందులో. నువ్వు కూడా పక్క నుండి కత్తి పట్టుకుని యుద్ధం చేసావంటే ఏం లేదు. మేమంతా కలిసి వెనక్కి కూడా పక్కన యుద్ధం చేస్తాం లేనా అంటే ఏం లేదు. కాబట్టి తెలుసు చాలాసార్లు అట్టనే కదా, మేమంతా చేయబట్టే ఈ పక్క మేము అంటాకి లేదు. ఎవరు చేశారు యుద్ధం అంతా? మనం చాలా సింపుల్గా అందులో ప్రవేశించవచ్చు. లైక్ మనం లేచి నిలబడి కీర్తన పాడి తర్వాత ఆరాధన ప్రవేశం.